సార్ నెక్స్ట్ డౌట్ అశ్వని, ఇండియన్ సొసైటీ న్యూగా ఇచ్చిన సబ్జెక్ట్ కదా సార్, క్వశ్చన్స్ అనేవి చాలా డీప్గా ఇస్తారా? అందులో ఎక్కువ ఆథర్స్ అండ్ బుక్స్ వస్తాయి, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. సో ఇండియన్ సొసైటీకి జనరల్గా మనకి రీసెంట్గా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఒక సిడిపిఓ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేశారు. సో మనం దాన్ని నమూనాగా దాన్ని ఒకసారి రిఫర్ చేస్తే మనకు అర్థమవుతుంది. సో మేజర్ ఫోకస్ దేని మీద పెట్టారు అంటే వాళ్ళు, అంటే ఇప్పుడు మనకి 30 మార్క్స్ ఉన్నాయి కాబట్టి మేజర్ ఫోకస్ అంటే పబ్లిక్ పాలసీస్, వెల్ఫేర్ మెకానిజము, వీటి మీద సేమ్ మనం ఇదివరకు ఇండియన్ ఎకానమీ గురించి మీకు ఐడియా ఉంటే, ఇండియన్ ఎకానమీలో కూడా మన ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం యొక్క అంటే వివిధ వర్గాల పట్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టాట్యూటరీ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, వీటి గురించి క్వశ్చన్స్ మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో డీప్గా అంటే జనరల్గా ఒక ఓవర్ వ్యూతో కనుక మనం ఉంటే అంటే మార్కెట్లో ఉన్న ఏ బుక్ అన్నా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో నేను మన వంశీ గారికి నేను బుక్ లిస్ట్ ఇస్తాను, అంటే తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక 2 to 3 బుక్స్ చూశాను. ఆ బుక్ లిస్ట్ వంశీ గారికి ఇస్తాను, వాట్సాప్లో మీకు షేర్ చేస్తారు. ఒకసారి సిడిపిఓ పేపర్ కనుక మీరు ఒకసారి చూస్తే అది కూడా నేను షేర్ చేస్తాను. ఆ పేపర్ చూస్తే మీకు ఇంకా చాలా క్లియర్గా ఐడియా వస్తుంది.